99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం మహిళా అధ్యక్షులు పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, ఎమ్మెల్యే జ్వాల, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షులు పేడాడ రమణాకుమార్, గాజువాక అన్ని వార్డు మహిళలు, వైఎస్ఆర్సీపీ మహిళలందరూ పాల్గొన్నారు. తెలంగాణ మావోయిస్టు నాయకుడు గణపతి అలియాస్ ముప్పల్ల లక్ష్మణరావు లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గణపతి సహా మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. గిరిజనుల హక్కులు, వారి ఆర్థిక స్తోమత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది, ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎస్ఆర్ఎల్ కన్వెన్షన్ హాల్ నందు వెంకటగిరి టౌన్ కి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు గమ్మళ్లపు ఢిల్లీ బాబు మరియు శ్రీమతి అరుణ కుమార్తె డాక్టర్ అక్షయ, డాక్టర్ ఎస్.ఆర్. మోహన్ అమర్నాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం అంబేద్కర్ నగర్లో గుండెపోటుతో అపస్మారక స్థితిలో కింద పడిన వ్యక్తికి సిపిఆర్ చేసిన సత్తుపల్లి 108 సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, పైలట్ ఏకాంత్ సకాలంలో స్పందించిన సత్తుపల్లి 108 సిబ్బందిని కిష్టారం గ్రామస్తులు, ఖమ్మం జిల్లా 108 మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, 3 జిల్లాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ అభినందించారు. ఎప్పుడు రాలే మా ఇంటికి వచ్చిండు వాళ్ళ అన్నగాడు కూర్చొని కళ్యాణా అంతే అంతే ఇయ్యాలే వచ్చిండు మా ఇంటికి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిద్ధారం గ్రామానికి చెందిన గద్దెల మనోజ్, గద్దెల కార్తీక్ మృతదేహాలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సందర్శించారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 12వ వార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విరాట్ నగర్లోని సత్తుపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా బేగం కమల్ పాషా డంపింగ్ యార్డ్ క్లీనింగ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ మరియు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలతో కలిసి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ గొంతు సుమలతా వేణు, సత్తుపల్లి ఎమ్మెల్యే, మహిళల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, సత్తుపల్లి మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు, సిడిపిఓ, నేటి సమాజంలో ఉన్నత స్థాయిలో అందరికీ ఆదర్శంగా ఉన్న మహిళా ఉద్యోగులు, నాయకులు, కార్మికులతో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయ్యి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో
ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మేజర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త హనీఫ్ తండ్రి గారైన మైవెల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వేంసూరు మేజర్ గ్రామ సర్పంచ్ ఎండి ఫక్రుద్దీన్, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమిళనాడులోని శివగంగకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వి తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమెకు చెత్తలో 18 లక్షల విలువైన బంగారం ఆభరణాలు దొరికాయి. పిల్లలు పొరపాటున పాడేసిన ఈ నగలను ఆమె పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించింది. సెల్వి గొప్ప మనసును మెచ్చిన యజమానులు ఆమెకు 20,000 బహుమతిని అందజేశారు. గతంలోనూ ఇక్కడి కార్మికులు అలాగే తమ నిజాయితీని చాటుకోవడం విశేషం. குப்பை கொட்டும் போது ஒரு பேக்கில் ஜாமானுங்க பொருளெல்லாம் வீட்டில் வீடு வீடாக போய் குப்பை வாங்குறோம், கலெக்ட் குப்பை பண்ணுறோம். வாங்குவோம். சரி. அது மாதிரி ஒரு பேக்கு ஒன்று வந்துச்சு. நாங்கள் அந்த டப்பா இதெல்லாம் போட்டு வாட்டர் கேனு இதெல்லாம் பிறக்குவோம். அதில் நாங்கள் எடுத்து போட்டுட்டு 4 நாள் கழிச்சு இப்போ தான் எடுத்து அந்த கட்டை கொடுத்துட்டோம். அதில் என்னமா இருந்தது? அதில் மோதிரம் இருந்துச்சு, செயின் இருந்துச்சான். సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యం. సంస్కృతి, దేశ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాగిణి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశ్వశాంతి విద్యాలయంలో మహిళలకు 2 రోజుల పాటు ఆట పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయంలో కేక్ కట్ చేసి టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబానికి వెన్నెముక అయిన మహిళలు తల్లిగా, కుమార్తెగా, సోదరిగా పిల్లలను ప్రేమతో పెంచి విలువలు నేర్పించడం విశేషమన్నారు. పిల్లల వ్యక్తిత్వం, ప్రవర్తన, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లుల పాత్ర ఎంతో గొప్పదని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తెలిపారు. మహిళలు నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, ఉపాధ్యాయులుగా, సామాజిక సేవకురాలుగా ప్రేరణ నిలపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి యాజమాన్యం నరకుల్లా, సత్యనారాయణ, అవినాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.